ఒక అహంకారంతో ఉన్న అమ్మాయి, ఒక సరిగా జీవించే అబ్బాయి ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక రియల్ లైఫ్ రిలేషన్ మిర్రర్. అదే ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కథ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక క్లాసికల్గా నిలిచిన ఈ సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఈ సినిమాలో అక్కినే నాగార్జున తన కామెడీ టైమింగ్స్తో, స్టైల్స్తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఈ కథలో హీరోయిన్ ఒక ప్రెసిడెంట్ గారి కుమార్తె. ఆమెకు డబ్బు, పొగరు, స్టేటస్ అన్నీ ఎక్కువే. ఇక హీరో మాత్రం పూర్తి విరుద్ధం, సింపుల్, హ్యాపీగా జీవించే వ్యక్తి. ఇక్కడే కథకు మొదటి స్పార్క్. హీరోయిన్ తన అహంకారంతో హీరోని తక్కువగా చూస్తుంది, కానీ హీరో మాత్రం తన స్టైల్లో ఆమెకు లెసన్స్ చెబుతాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, కామెడీ సన్నివేశాలు ఇవి ప్రేక్షకులను నవ్వుల్లో ఉంచాయి. కానీ ఆ గొడవల్లోనే ఒక కొత్త భావన మొదలవుతుంది, అదే ప్రేమ. మెల్లగా హీరోయిన్ మారడం మొదలవుతుంది. ఆమె అర్థం చేసుకుంటుంది డబ్బు కంటే మనసు ముఖ్యం అని. హీరో కూడా తన ప్రేమను చూపించడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ వచ్చే సీన్స్ ఎమోషన్ ప్లస్ కామెడీ ప్లస్ రొమాన్స్ కలిపిన మాస్టర్ పీస్. కథ సడన్గా టర్న్ తీసుకుంటుంది. ఈ రిలేషన్షిప్లో ఈగో, అపార్థాలు వస్తాయి. హీరో హీరోయిన్ ఇద్దరి మధ్యన దూరం పెరుగుతుంది. ప్రేక్షకులు ఇక్కడ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతారు, ఇద్దరు కలుస్తారా లేదా? చివరికి ప్రేమ గెలుస్తుంది. హీరోయిన్ తన తప్పు అర్థం చేసుకుని హీరోను అంగీకరిస్తుంది. ఇది కేవలం హ్యాపీ ఎండింగ్ కాదు, ఒక రిలేషన్షిప్ విజయం. అక్కినేని నాగార్జున కామెడీ టైమింగ్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనరు, రిలేషన్షిప్ లెసన్స్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాదాపు 5 కోట్ల వరకు 2092లో కాలానికి చాలా పెద్ద హిట్. ఆంధ్ర, తెలంగాణ అయితే 5 కోట్ల వరకు రాబడి వచ్చింది. ఇది 1992లో కాలానికి పెద్ద హిట్. ఇది దాదాపు ఇండియా ప్రకారం చూసినట్లయితే 6 కోట్ల రూపాయల వరకు లాభం వచ్చిందని అప్రాక్సిమేట్గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కేవలం 2 కోట్ల రూపాయలు పెట్టుబడి అయింది. అప్పర్ స్టార్ ప్రకారం ఇది ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్. ఈ సినిమాని మనకు చెప్పే ఒక గొప్ప విషయం, ప్రేమలో ఈగోకి చోటు లేదు, అర్థం చేసుకోవడం ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది. ఇలాంటి క్లాసిక్ మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ నాగార్జున సినిమా ఏదో కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.